కూరగాయల గురుకులం. అనగనగా ఒక చిన్న పూట్లో కూరగాయల గురుకులం అనే గ్రామం ఉండేది. అక్కడ టమాటా, బీన్స్, బంగాళదుంప, క్యారెట్, పాలకూర, దోసకాయలాంటి కూరగాయలన్నీ చదువుకుంటూ ఫ్రెండ్సై తిరిగేవి. వాటికొక తెలివైన క్యారెట్ గురువు ఉండేవాడు. ఒకరోజు గురువు వాళ్లతో చెప్పాడు, పిల్లలు, మీరు ఎవరో కాదు, మీరు పిల్లల ఆరోగ్యానికి మంచి ఆహారమిచ్చే హీరో కూరగాయలు. టమాటాకు విటమిన్లు ఎక్కువ, క్యారెట్కు కంటికి మంచిది, బీన్స్కు ప్రోటీన్ ఎక్కువ, బంగాళదుంపకు శక్తి ఇస్తాయి. పిల్లలు వింటూ ఆశ్చర్యపోయారు. దోసకాయ అన్నది, అయ్యో, నేను చిన్నదాన్ని, ఎవరూ నన్ను ప్రత్యేకంగా చూడటం లేదు. గురువు నవ్వుతూ చెప్పాడు, దోసకాయ, నీవు చిన్నదనివే కాని నీలో నీరు, విటమిన్లు చాలా ఉంటాయి. చల్లగా దీపంలా ప్రకాశించే వెలిగే కూరగాయవు నువ్వే. అప్పటినుంచి అన్ని కూరగాయలు ఒక్కచోట కలిసి ప్రతిరోజూ సమ్మితం కూరగాయల వంట కోసం పనిచేస్తాయి. టమాటా రంగు ఇస్తుంది, బీన్స్ ఆకుపచ్చను పెంచుతాయి, బంగాళదుంప గుజ్జు పెంచుతుంది, క్యారెట్ ఆరోగ్యమిస్తుంది, పాలకూర శక్తినిస్తుంది. చివరకు గురువు చెప్పాడు, అబ్బా, గొప్ప పిల్లలారా, మీరు ఒక్కొక్కరూ ప్రత్యేకం. కాని మీరు కలిస్తేనే మాత్రమే పిల్లలు నవ్వుతారు, బలంగా ఉంటారు, చదువులు బాగా చదువుతారు. నీతి: ఒక్కొక్క కూరగాయకు ఒక్కో గొప్ప లక్షణముంటుంది. అన్నీ కలిస్తేనే ఆరోగ్యపూరకంగా ఉంటుంది మన ఆహారం.